హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ఇక నిషేధం ఎత్తివేత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొంతకాలంగా పెండింగుల్లో ఉన్న ఈ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉంది. వాస్తవానికి 2024లో చివరిసారిగా బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పాలనలో మరింత పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం మధ్య మార్గంగా ఆలోచిస్తుంది. జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీలు కల్పించినా వారు ఆ విధులను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టేలా రిలీవింగ్ ఆప్షను ఇచ్చే ఆలోచనలో ఉంది. లేదా వారిని బదిలీల నుంచి మినహాయించటమా, లేక తర్వాత అవకాశం ఇవ్వటమా లాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తుంది. దీంతో అటు కేంద్ర హోంశాఖ నిబంధనలను గౌరవిస్తూనే ఇటు ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. వేలాది మందికి పైగా ఉద్యోగులు ఈ జనాభా లెక్కల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కసరత్తును అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తుంది. ఇక జూన్ 9వ తేదీ నాటికి మొదటి దశ జనగణన ముగియనున్న నేపథ్యంలో ఈలోపే బదిలీల మార్గదర్శకాలను వెలువరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే బదిలీల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం ఈసారి కఠినమైన మార్గదర్శకాలను రూపొందించనుంది. ఇక 2 ఏళ్లు సర్వీసు కూడా పూర్తి కాని ఉద్యోగులను ఈ దఫా బదిలీ చేయరాదని, ఒకే కేడర్లో గరిష్టంగా 40% మించి బదిలీలు కూడా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తుంది. మానవీయ కోణంలో పలు కేటగిరీలకు ఈ బదిలీల్లో పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా స్పౌజ్ కేటగిరీ, వితంతువులు, 70% మించి దివ్యాంగులు, మానసిక సమస్యలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. అలాగే క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా పోస్టింగ్ ఇచ్చేలా నిబంధనలు ఉండనున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆదేశాల ప్రకారం 2027 వరకు బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పటికీ రాజ్యాంగబద్ధమైన విధులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కుటుంబ వివరాల నమోదు, ఇంటింటికి వెళ్లి సమాచార సేకరణ వంటి కీలక బాధ్యతలు ఉన్నందున బదిలీ అయిన ఉద్యోగులు ఆయా జిల్లాల్లోనే తమ విధులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది.